ఇన్నాళ్ళు కోడికత్తి కేసులో జైల్లో ఉన్నటువంటి శ్రీను బయటికి వచ్చినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఈ సందర్భం మీద వైసీపీ అనుకూల మీడియా, టీడీపీ అనుకూల మీడియా రకరకాల కథనాలని వండి వారిస్తున్నారు. సహజంగానే సాక్షి కానీ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి సపోర్ట్ ఇచ్చే ఎన్టీవీ, టీవీ9 లాంటి ఛానల్స్ సైలెంట్గా ఉన్నాయి. వచ్చాడు బయట కానీ సింపుల్గా ఊరుకున్నాయి. అయితే టీడీపీకి సంబంధించినటువంటి మీడియా భారీగానే అతనికి కవరేజ్ ఇస్తుంది. ఏది ఏమైనా 4.5 సంవత్సరాలుగా అతను జైల్లో మగ్గిపోయాడు అనేది మాత్రం చాలా బాధాకరమైనటువంటి అంశం. అది ఎవరికీ జరగకూడదు. మర్డర్ అటెంప్ట్ విషయంలో నిజంగా అతను చేశాడా లేదా అనేది తేలిపోయి అతను జైల్లో ఉంటే డెఫినెట్లీ 4 ఏళ్ళు ఏంటి 40 సంవత్సరాలైనా కోర్టు విధిస్తే ఉండాల్సిందే. కానీ ఏ విషయం తేలకుండా ఏ ముద్దాయి కూడా జైల్లో ఉండడం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఇదేదో జగన్కి సంబంధించిందని నేను మాట్లాడట్లా. ఎంత ఒక చిన్న పిక్ పాకెటర్ దగ్గర నుంచి మర్డర్లు, రేపులు చేసే వాళ్ళ వరకు ఎవరైనా సరే వ్యవహారం వెంటనే తేలిపోవాలి. న్యాయస్థానాలు ఆ దిశగా ముందు అడుగు వేయాలి. అంత మంచిగా జ్యుడిషియరీ సిస్టమ్ పనిచేస్తేనే దేశం బాగుపడుతుందని చాలా బేసిక్ సెన్స్. దాన్ని కూడా దాంట్లో ఉన్న లొసుగులను కూడా కాపాడుకుంటూ, లొసుగుల్ని దాచుకుంటూ చాలామంది విశ్వప్రయత్నాలు చేస్తారు. అయితే ఇప్పుడు కోడికత్తి సీను జగన్కి షాక్ ఇస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నాడు అనే మాట వినిపిస్తోంది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం. దానికంటే ముందు ఈ వీడియో పూర్తిగా చూడండి. అట్లాగే వీడియో చూసిన తర్వాత కామెంట్లో ఐ సపోర్ట్ సీను లేదా ఐ సపోర్ట్ జగన్ అని మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఏపీ ప్రజలు ఎవరికి సపోర్ట్గా ఉన్నారు అనేది మిగతా వాళ్ళు చూసి తెలుసుకుంటారు. కాబట్టి డెఫినెట్లీ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఐ సపోర్ట్ సీను లేదా ఐ సపోర్ట్ జగన్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఈ వ్యవహారం గురించి ఒకసారి చూద్దాం. కోడికత్తి కేసులో అరెస్ట్ అయిన జనుపల్లి శ్రీనివాస్ ఎట్టకేలకి జైలు నుంచి విడుదలయ్యారు. అనేక పిటిషన్లు, వాదనల అనంతరం హైకోర్టు ఆయన గురువారం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఆ ఆదేశాలని దళిత సంఘాల నాయకులు విశాఖపట్నం ఏఎన్ఐ కోర్టులో సమర్పించారు. శ్రీనివాసరావు తండ్రి పేరిట, చిన్నాన్న పేరిట ఉన్న ఒక్కొక్కటి 6.25 లక్షల విలువైన వేరువేరు భూమి పత్రాలతో పాటు తహసీల్దార్ కార్యాలయం నుంచి సల్వాన్మీ పత్రాలు తీసుకురాగా సాయంత్రం 4 గంటలకు బెయిల్ ఉత్తర్వులను జైలు అధికారులు మెయిల్ చేశారు. దీని ఆధారంగా శ్రీనివాస్ను విడుదల చేయడం కుదరదని నేరుగా పత్రాలు తీసుకురావాలని విశాఖ జైలు అధికారులు సూచించారు. దీంతో దళిత సంఘాల నాయకులు మళ్లీ ఎన్ఐఏ కోర్టుకు వెళ్లి న్యాయమూర్తి సంతకాలతో కూడిన బెయిల్ ఆదేశాలు తీసుకొచ్చారు. ఈ పత్రాలను కోర్టు సిబ్బంది జైలుకు తీసుకొచ్చి అందించిన తర్వాత శ్రీనివాసరావుని విడుదల చేశారు. సాధారణంగా రిమాండ్ ఖైదీలు వారి దుస్తులు బ్యాగ్లో బయటకు వస్తుంటారు, కానీ శ్రీనివాస్ మాత్రం అంబేద్కర్ చిత్రపటాన్ని గుండెల మీద పెట్టుకుని బయటకు వచ్చాడు. ఈ సందర్భంగా న్యాయవాది సలీము, విశాఖ దళితుల సంఘం ఐక్యవేదిక సభ్యులు అందరూ ఇక్కడ ఉన్నారు. శ్రీనివాస్ మీద ఇక మీద ఎటువంటి కుట్రలు జరగకుండా అడ్డుకుంటామని దళిత సంఘాల నాయకులు నినాదాలు చేశారు. ఈ కేసు కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తామని కూడా నేరుగా తెలిపారు శ్రీనివాస్. అంటే ఈ కేసులో నిజాలు తేల్చండి, లేదంటే ఈ కేసును కొట్టిపడేయండి అని క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయబోతున్నారు శ్రీనివాస్, కోడికత్తి శ్రీనివాస్, అట్లాగే ఆయనకు ఉన్నటువంటి న్యాయవాదులు. ఈ కేసుకు సంబంధించి మీడియాతో ఎటువంటి అంశాలు మాట్లాడొద్దు అని కోర్టు స్పష్టంగా చెప్పడంతో ఈ కేసు గురించి ఏమీ మాట్లాడలేదు శ్రీనివాస్. అట్లాగే బయటకు వచ్చి తనకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మాత్రం కృతజ్ఞతలు అని చెప్పుకొని వెళ్ళిపోయాడు.